శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీదేవి ఇంటికి రావాలి అని కోరుకునేవారు ఖచ్చితంగా చేయాల్సిన 5 పనులు ఉన్నాయి. ఈ పనులను గురించి స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది అని శాస్త్రాలలో చెప్పబడింది. శ్రీ మహాలక్ష్మీదేవి అన్ని లోకాలకు కూడా సర్వమంగళకారిణి, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, దారిద్ర్యనాశిని, భాగ్యలక్ష్మి. అటువంటి లక్ష్మీదేవి తనని విడిచిపెట్టినప్పుడు మళ్ళీ లక్ష్మీదేవిని పొందడం కోసము శ్రీ మహావిష్ణువు అంతటివాడే శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారాన్ని ఎత్తాడు. అయితే ఒకానొకప్పుడు భూలోకంలోని ప్రజలు అందరూ కూడా దారిద్ర్య పీడితులై రోదిస్తూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్న మహాలక్ష్మీదేవి కొన్ని సూత్రాలను చెప్పింది. సిరి సంపదలు మెండుగా కలగాలి అంటే మీ దారిద్ర్యం తొలగి నేను మీ ఇంట్లోకి అడుగు పెట్టాలి అని కోరుకునేవారు అందరూ ఈ 5 సూత్రాలను తప్పకుండా పాటించండి అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది. మరి ఆ సూత్రాలు ఏమిటో ఇప్పుడు మనము ఈ వీడియోలోనే తెలుసుకుందామా? అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవి భూలోకంలో ఉన్న ప్రజలతో ఏం చెప్పింది అంటే, ఓ జనులారా, మీరు రోజు ఉదయము సాయంత్రము నువ్వుల నూనె లేదా ఆవునేతి దీపాన్ని పెట్టండి. ఇలాంటి దీపాన్ని పెట్టినట్లయితే దారిద్ర్యం మీ ఇంటికి దరిదాపులలోనికి కూడా రాదు. ఇది మీరు చెయ్యవలసిన మొట్టమొదటి పని. దారిద్రాన్ని ప్రాలద్రోలడానికి మొదటి సూత్రం కూడా ఇదే అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది. ఇక రెండవ సూత్రం ఏమిటి తల్లి అని ప్రజలు లక్ష్మీదేవిని అడిగారు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పింది, ఓ ప్రజలారా, ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు నోరులేని జీవాలకు రోజూ ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి. పాలిచ్చే పాడి పశువులకు, కుక్కలకు, పిల్లులకు, కాకులకు, పిచ్చుకులకు, పక్షులకు, ఇలాంటి మూగ జీవాలకు తిండి పెడితే చాలు, దారిద్ర్యం పోతుంది. అప్పుడు నేను మీ ఇంటికి వచ్చి సకల ఐశ్వర్యాలను ఇస్తాను అని లక్ష్మీదేవి చెప్పింది. ఇక మూడవ సూత్రం ఏమిటి అంటే, జనులారా, ప్రతి ఒక్కరూ కూడా మీ ఇళ్లలో తులసి మొక్కను తప్పనిసరిగా పెంచండి. ప్రతిరోజు కూడా తులసి కోట వద్ద దీపాన్ని పెట్టి ప్రదక్షిణ చెయ్యండి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి సకల ఐశ్వర్యాలను నేను ప్రసాదిస్తాను, దారిద్రాన్ని తొలగిస్తాను. ఇది దారిద్రాన్ని తొలగించే మూడవ పని. ఇక నాలుగవ పని ఏమిటి అంటే, మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఇంటి ముందు వాకిలిని శుభ్రం చేసుకుని ఆ తర్వాతనే ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంటి ముందు ప్రతిరోజు కూడా ముగ్గును వేయండి. వారంలో కనీసము ఒక్కరోజైనా సరే గడపకు పసుపు రాయండి. ఇలా చేసినట్లయితే పరిపూర్ణమైన లక్ష్మీ కటాక్షం మీకు లభిస్తుంది. అలాగే నన్ను ఎప్పుడూ కూడా గణపతితో మొదలుపెట్టి శ్రీ మహావిష్ణువుతో పూజించండి. ఈ 5 సూత్రాలను పాటిస్తే సిరుల తల్లిని అయినటువంటి నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను. కనుక జనులారా, మీరు ఈ 5 సూత్రాలను పాటించండి. అప్పుడు ఖచ్చితంగా మీ దారిద్ర్యం తొలగిపోతుంది. మీ ఇంట ఏ మూల చూసినా కూడా ఎడాపెడా ఐశ్వర్యం వచ్చి చేరుకుంటుంది. మీ ఇంట్లో నేను నివసిస్తాను అని లక్ష్మీదేవి భూలోక ప్రజలకు చెప్పింది. ఇదే లక్ష్మీదేవి చెప్పిన 5 సూత్రాలు. లక్ష్మీదేవి ఇంటికి రావాలి అంటే ఖచ్చితంగా ఈ 5 సూత్రాలను పాటించాలి. ఈ 5 సూత్రాలను పాటించడమే కాదు, సత్యాన్నే వ్రతంగా ఆచరించాలి. ఎవరైతే సత్యాన్ని వ్రతంగా ఆచరిస్తారో అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి అటువంటి వారి ఇంట్లో కొలువై ఉంటుంది. శాస్త్రాలలో చెప్పబడింది, ఎవరైతే సత్యానికి వ్యతిరేకంగా చిన్న చిన్న విషయాలకే అబద్ధాలను చెప్తూ ఉంటారో అలాంటి వారి ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండదు అని శాస్త్రాలలో చెప్పబడింది. సంతృప్తికరమైన జీవితాన్ని కోరుకునేవారు
అబద్ధం ఆడవలసిన అవసరమే ఉండదు. అసత్యానికి ఎవరైతే దూరంగా ఉంటారో వారు తాత్కాలికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వారు తర్వాత ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు. అలాగే అసత్యాన్నే జీవితంగా గడిపేవారు తాత్కాలికంగా సుఖాలను పొందినా కూడా తర్వాత రాబోయే కాలంలో ఇబ్బందులను పడతారు. దానికి కారణము సత్యాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అసత్యాన్ని ఆచరించిన వారి ఇంట లక్ష్మీదేవి ఉండదు. కనుక ఎప్పుడూ కూడా సత్యాన్నే వ్రతంగా ఆచరించాలి. ఇక ఇప్పుడు మనము లక్ష్మీదేవి ఎటువంటి ఇళ్లకు ప్రవేశించదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలి అన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుంది అనే నమ్మకము. అందుకే అందరూ కూడా వివిధ రూపాలలో ఉన్న లక్ష్మీదేవి పటాలను బొమ్మలను పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి సకల సంపదలకు కూడా అధిదేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే చాలు మనకు అన్నీ లభిస్తాయి అంటారు మన పెద్దలు. లక్ష్మీదేవి చంచల స్వభావి అని కూడా అంటారు. అమ్మవారి అష్టోత్తరంలో కూడా చంచలాయై నమః అనే నామం కూడా ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే ఏ దేవుడినైతే మనం ఎక్కువగా ఉపాసన చేస్తూ ఉంటామో ఆ దేవుడి యొక్క తత్వము అనేది ఆ వ్యక్తి దగ్గరకు వస్తుంది. దాని అనుసారంగానే లక్షణాలు కనపడుతూ ఉంటాయి. లక్ష్మీదేవి ఉపాసన చేసినట్లయితే ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. మనము ఆ ఉపాసనను తగ్గించినప్పుడు అహం జాగృతమవుతుంది. ఉపాసనా తత్వము ఆ సాధకుడిని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు వారు చేసే తప్పులను వారు ఒప్పుకోలేక లక్ష్మీదేవి చంచలమైనది అని చెప్తూ ఉంటారు. కాని ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమైనది అయినట్లయితే ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది. అందువలన లక్ష్మీదేవి చంచలమైనది కాదు, మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. లక్ష్మీదేవి కటాక్షం కోసము చాలామంది చాలా చెప్తూ ఉంటారు, ఇవి చెయ్యండి అవి చెయ్యండి అని. కానీ అవి ఏమీ చెయ్యవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలను అనుసరిస్తే సరిపోతుంది. ఇంట్లో ఉండే ఆడవాళ్లు తల్లి, చెల్లి, భార్య, నాయనమ్మ వీళ్లే కదా మన ఇంటిని జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటారు. ఇంటి ఖర్చులను తగ్గించి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. వీళ్ల వల్లే మన ఇల్లు నిత్యము కూడా సంతోషంగా ఉంటుంది. అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. కాని అందరూ ఆడవాళ్లు ఒకేలా ఉండరు. కొంతమంది ఆడవాళ్లు ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తూ వాళ్ల గురించి వీళ్లకి, వీళ్ల గురించి వాళ్లకి అలా అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు. సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ల దగ్గరకు లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా రాదు. అటువంటి స్త్రీలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా రాదు అని విషయాన్ని గరుడ పురాణం కూడా చెప్తోంది. ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఏ స్త్రీ అయితే చీపురను కాళ్లతో తొక్కుతుందో అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా రాదు. చీపుర శనిదేవుడు ఆయుధము. అలాంటి చీపురను కాళ్లతో తొక్కితే లక్ష్మీదేవే కాదు ఏ దేవీ దేవతలు కూడా ఇంట్లోనికి ప్రవేశించరు. దరిద్ర దేవత ఇంట్లోనికి ప్రవేశిస్తుంది. మన శాస్త్రాలలో ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. చీపురకు కూడా ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. అందుకే చీపురకు ఇవ్వాల్సిన గౌరవాన్ని చీపురకు ఇవ్వాల్సిందే. లేదంటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి చీపురను గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలి అని కోరుకునేవారు చీపురను కాళ్లతో తొక్కకండి. తొక్కితే లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. ఇక మూడవ విషయం ఏమిటి అంటే ఎవరైతే ఇంట్లో శుభ్రతను పాటించరో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అడుగు పెట్టదు అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. పెద్దలు కూడా మనకి చెప్తూనే ఉంటారు.
ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుని నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి. అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది. ఇక 4వ అంశాన్ని చూద్దాము. కొంతమంది స్త్రీలు చేతికి వేసుకున్న గాజులు పొరపాటున పగిలితే వాటిని తీసుకుని వెళ్లి డస్ట్బిన్లో వేసిస్తూ ఉంటారు. కానీ అలా డస్ట్బిన్లో గాజులను వేసినట్లయితే నిత్యము కూడా పేదరికాన్నే అనుభవిస్తారు. లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోనికి రాదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి అలా పగిలిన గాజు ముక్కలను ఏం చెయ్యాలి అంటే, ఎక్కడైనా సరే ఏదైనా చెట్టు మొదట్లో పాతిపెట్టాలి. అప్పుడే లక్ష్మీదేవికి కోపం రాకుండా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు కూడా ముఖ్యమైనదే. ఎవరైతే ఇంట్లో తలుపులు గట్టిగా దబాలమని వేస్తూ ఉంటారో, మూస్తూ ఉంటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నిలబడదు. అలాంటి ఇంట్లోనికి లక్ష్మీదేవి ప్రవేశించదు. లక్ష్మీదేవికి కోపం వచ్చి అటువంటి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. కనుక తలుపులు పెద్ద శబ్దం లేకుండా నిదానంగా వెయ్యాలి. ఎవరైతే ఇంట్లో ఉన్న వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇంటికి ఎల్లవేళలా కూడా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండే స్త్రీ ఇంటి గుమ్మం దగ్గర కూర్చుని భోజనం చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇలా గుమ్మం దగ్గర కూర్చుని తినడము అశుభము అని హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, అవసరం లేకపోయినా అనవసరమైన ఖర్చులు చేయడం కూడా లక్ష్మీదేవి నిలబడకపోవడానికి ప్రధానమైన కారణము. ఇలాంటి వారి అందరి ఇళ్లలోనూ కూడా దారిద్ర్యం తాండవం చేస్తుంది. ఇక లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లోనే ఉండాలి అంటే వారంలో ఒక్కసారైనా కూడా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. అది ఏమిటి అంటే, ఉప్పు నీటితో ఇల్లుని తుడుచుకోవడం వలన ఇంట్లో ఉన్న మైక్రో బ్యాక్టీరియాలు పోయి ఎలాంటి రోగాలు కూడా రాకుండా ఉంటాయి. ఆ ఇంట్లో వారు అందరూ కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం కూడా సంపదే. ఆరోగ్యం ఉంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉన్నట్లే. ఇలా కొన్ని పనులను చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోనికి వస్తుంది. ఈ పనులకు ఆపోజిట్గా చేసినట్లయితే దరిద్రదేవత ఇంట్లోనికి వస్తుంది. పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ ఉంటాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ధర్మకర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాలలో లక్ష్మీదేవి ఉండదు. ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైనా అహంకారము అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వారి చెంత కూడా లక్ష్మీదేవి చేరదు. అత్యాశాపరులైన వారి దగ్గరకు కూడా ధనలక్ష్మీదేవి చేరదు. కర్మలు అన్నింటిలోనూ కూడా దురాశ చాలా పెద్దది. అన్ని పాపాలకు కూడా దురాశే మూలమని శాస్త్రాలలో చెప్పబడింది. కనుక దురాశాపరుల దగ్గర కూడా లక్ష్మీదేవి నిలబడదు అని ఈ విషయాలు అన్నీ కూడా లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది. హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాలలోనూ హింసాత్మకమైన ప్రదేశాలలోనూ కూడా లక్ష్మీదేవి ఉండడానికి అంగీకరించదు. మానవులపై మూగ జీవాలపై హింసకు పాల్పడేవారికి లక్ష్మీదేవి చాలా దూరంగా ఉంటుంది. అంతేకాదు, అలాంటి వారికి కష్టాలను కలుగచేస్తుంది. ఎక్కడైతే స్త్రీలు పూజించబడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. మహిళలను అవమానించడము, వారిని కించపరడము, అలాగే స్త్రీలపై దౌర్జన్యానికి పాల్పడ్డము వంటి పనులు చేసేవారి దగ్గర లక్ష్మీదేవి అస్సలు నిలబడదు. అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరిని ఒకరు గౌరవించుకునే సభ్యులు ఉండే కుటుంబంపై లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా తన కటాక్షాన్ని చూపిస్తుంది. వచ్చిన అతిథులను గౌరవించడము, అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కాని వట్టి చేతులతో గాని పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం. అటువంటి ఇల్లు లక్ష్మీ నివాసమే అవుతుంది. అటువంటి ఇళ్లు ఎప్పుడూ కూడా సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటాయి. ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి. అలా కాకుండా ఎప్పుడూ కూడా పోట్లాడుకుంటూ
కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. ఆ ఇంటిని వదిలి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఎక్కడ అహంకారం ఉంటుందో, ఎక్కడ శుభ్రత భక్తి ఉండవో అక్కడ అమ్మవారు నిలబడదు. అందువలనే లక్ష్మీదేవి ఇంట్లోనికి రావాలి అంటే లక్ష్మీదేవికి నచ్చని పనులను చెయ్యడం మానివెయ్యాలి. అప్పుడే అమ్మవారు మన ఇంట్లోనికి ప్రవేశిస్తుంది. ఆమె యొక్క కరుణా కటాక్షాలు అనేవి మనకి లభిస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.